స్టోరీ న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. ఇవాళ డేట్ 16 ఆగస్ట్ 2023. హిందూపురం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని అభిమానం ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆ అభిమానంతోనే ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 చోట్ల అన్నా క్యాంటీన్లను ఈరోజు బాలకృష్ణ ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రిలో జాతీయ జెండాను ఎగురవేసి అమ్మను తలుచుకున్నానని, ఈరోజు అన్నా క్యాంటీన్లను ప్రారంభించి నాన్నను తలుచుకున్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతమైతే తన పర్యటన సక్సెస్ కాలేదనే ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొండల్ రెడ్డికి వర్కౌట్ అయినట్లుగా రేవంత్ రెడ్డికి అమెరికాలో వర్కౌట్ అయినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేష్ దాడి చేసేందుకు తరలి వెళ్లిన సంగతి తెలిసింది. పెద్ద ఎత్తున తన అనుచరులతో వెళ్లిన జోగి రమేష్ బాబు నివాసంపై దాడికి యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి మంగళగిరి పిఎస్లో విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు. ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పారు. మరోసారి చెబుతున్నాను, చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళను వదిలిపెట్టను అని నారా లోకేష్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లీ యూ కలిశారు. రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు పలు కంపెనీల ప్రజాప్రతినిధులను ఆయనను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఫాక్స్కాన్ చైర్మన్ దేశ రాజధానిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 4th సిటీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ టాటా సన్స్ ప్రతినిధి బృందంతో సమావేశం కావడం తెలిసిందే. దీనిపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆర్థికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ని దృష్టిలో ఉంచుకొని మేధావులు, పారిశ్రామిక దిగ్గజాలు సభ్యులుగా ఏపీ ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్కు నటరాజన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్గా వ్యవహరిస్తారని చంద్రబాబు అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగ్గా రాణిస్తుందని, 2027 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా టుడే న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, వివిధ కారణాలతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఊహించని దానికంటే మెరుగ్గా ఉందన్నారు. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి బెడద ప్రస్తుతం సద్దుమణిగింది. ఇటీవలి ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో కేసులు పెరిగినప్పటికీ పెద్దగా ప్రమాదకరం కాదని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే కోవిడ్ తర్వాత అలాంటి మరో మహమ్మారి మానవాళికి ముప్పుగా పరిణమించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పారు. కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి బీజేపీ ఇస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావు నియమితులవుతారని చెప్పారు. లిక్కర్ స్కామ్లో ఉన్న కవితకు బెయిల్ కూడా వస్తుందని, విలీనంలో భాగంగా ఆమెను రాజ్యసభకు పంపుతారని అన్నారు. బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వీరి అవసరం బీజేపీకి ఉందని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. తన వ్యక్తిగత భద్రతపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేస్తారేమోనని వణికిపోతున్నారు. యువరాజు ఆందోళన నేపథ్యంలో సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా చట్టసభ్యులతో చర్చల సందర్భంగా తన హత్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు అమెరికన్ వెబ్సైట్ పొలిటికో పేర్కొంది. ఇంతటితో వార్తలు సమాప్తం.